అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు సిసి మీడియా. ప్రస్తుతం మనం రాష్ట్ర రాజధాని అమరావతిలో ఉన్నామండి. రాయపూడి అనే గ్రామంలో ఉన్నాం. ఇక్కడ మీకు కనిపిస్తున్నది సిఆర్డిఏ ప్రధాన కార్యాలయం అండి. క్యాపిటల్ రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ వాళ్ళ ప్రధాన కార్యాలయం అయితే ప్రస్తుతం మనకి వీడియోలో కనిపిస్తున్నటువంటిది. మనకి మెయిన్గా ఇక్కడ ఇటు పక్కన చూడొచ్చు సీడ్ యాక్సిస్ రోడ్డు. ఇవ్వండి, ఇప్పుడు ఇక్కడ ఏవైతే టవర్ కనిపిస్తుందో హై టెన్షన్ లైన్, దాని పక్కనే వెహికల్ కూడా వెళ్తుంది చూడండి. అది సిఆర్డిఏ మెయిన్ సీడ్ యాక్సిస్ రోడ్డు అండి. సీడ్ యాక్సిస్ రోడ్డు పక్కనే నిర్మితం అవుతున్నటువంటి ఆ సిఆర్డిఏ ప్రధాన కార్యాలయం అండి. అమరావతి రాజధాని మొత్తంలో గత 5 ఏళ్ల విధ్వంసాల నుంచి కోలుకున్న తర్వాత అత్యంత వేగంగా నిర్మితమవుతున్నటువంటి భవనం ఏదైనా ఉందంటే అది సిఆర్డిఏ ప్రధాన కార్యాలయం అండి. గత ప్రభుత్వంలో అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు అసలు ఈ ప్రాంతాన్ని అసలు ఈ టైంలో దాదాపుగా సాయంత్రం పూట అప్పుడు 6 అవుతుందండి. ఈ టైంలో రావాలంటే ఇక్కడికి భయపడినటువంటి పరిస్థితులు. ప్రస్తుతం అయితే ఎలా ఉందనేది మీరు ఒకసారి చూడొచ్చు. అత్యంత వేగంగా వర్క్ జరుగుతుంది. దాదాపుగా 90% పైబడైతే పనులు పూర్తయిపోయినాయి. వెల్డింగ్ వర్క్స్, గ్లాస్ వర్క్స్, టైల్స్ వర్క్స్, ఇంటీరియర్ వర్క్స్ అన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. మిగతా వర్క్ మొత్తం కంప్లీట్ అయిపోయిందండి. రాష్ట్ర రాజధానిలో ఏ పని జరగాలన్నా, రైతులకు సంబంధించిన సమస్యలు తీరాలన్నా, భూముల సమస్యలు తీరాలన్నా, లేదంటే ఎక్కడెక్కడ ఏ వర్క్స్ జరుగుతున్నాయని తెలుసుకోవాలన్నా మొత్తం ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా ఈ బిల్డింగ్ నుంచే ప్రధానంగా అయితే జరుగుతూ ఉంటుందండి. ఇక్కడ 24/7 అయితే వర్క్స్ జరుగుతూనే ఉన్నాయి. మీరు ఇక్కడ చూడొచ్చు. ఇక్కడ ఏవైతే క్రేన్లు కానీ, ప్రొక్లైనర్స్ కానీ, లేకపోతే లారీలు కానీ, వచ్చిన మెటీరియల్ కానీ ఇవన్నీ కూడా మీకు కనిపిస్తూనే ఉన్నాయి. మీరు ఇక్కడ మొత్తం చూడొచ్చు. ఇక్కడ వర్క్స్ చేస్తున్నటువంటి వాళ్ళకి నిర్మించినటువంటి ఏవైతే క్వార్టర్స్ ఉన్నాయో ఈ పక్కన మీరు చూడొచ్చండి, అవి కూడా ఇక్కడ ఉన్నాయి. ఈ ప్రాంతం మొత్తాన్ని చాలా నీట్గా జంగిల్ క్లియరెన్స్ చేసి సిఆర్డిఏ ప్రధాన కార్యాలయ భవనాన్ని అయితే అత్యంత వేగంగా శరవేగంగా అయితే నిర్మాణం అయితే చేస్తూ ఉన్నారు. మీకు చిత్రంలో చూడొచ్చు. ఆల్రెడీ లైట్స్ కూడా ఆన్ చేసేసారు. వర్క్స్ అనేవి ఇదిగోండి చూడండి, అక్కడ ఒక ఆర్చ్ లాగా అయితే ఏర్పాటు చేస్తున్నారు. కింద నుంచి మీకు కనిపిస్తూనే ఉంటుంది. ఆ వర్క్స్ అయితే ప్రజెంట్ జరుగుతూ ఉన్నాయండి ఇక్కడ. గ్లాస్ ఫిట్టింగ్ కూడా ఆల్మోస్ట్ అయిపోయింది. మొత్తం ఎన్ని అంతస్తులు కూడా మీరు ఒకసారి చూడొచ్చు. 6 అంతస్తులు అండి. 6 కింద ఒకటి 7, 8 అంతస్తుల్లో మొత్తం కూడా ఈ సిఆర్డిఏ ప్రధాన కార్యాలయం అయితే నిర్మితం అవుతుందండి. దాదాపుగా 10 నుంచి 15 ఎకరాల భూమి అయితే కేటాయించినట్లున్నారు. దీనికి సంబంధించి ఇక్కడ ఏదైతే ఎదురుగా కనిపిస్తున్నటువంటి గ్రౌండ్ ఉందో అందులో కూడా ఈ గ్రావెళ్ళు, మట్టి ఇవన్నీ కూడా ఇక్కడ చేయడానికి ప్రొక్లైనర్స్తో వర్క్స్ అయితే జరుగుతున్నాయండి. దానికి సంబంధించి ఇక్కడ ఆ మట్టి, గ్రావెల్ ఇవన్నీ కలిసి ఉన్నాయి. అంటే రోడ్స్ వేయడానికి కానీ, ఈ ప్రాంతాన్ని చదును చేసి అభివృద్ధి చేయడానికి కానీ మొత్తాన్ని కూడా ఏర్పాటు చేశారు. చంద్రబాబు నాయుడు గారు గెలిచిన తర్వాత అసలు రాష్ట్రానికి రాజధాని లేకుండా పోయింది. మనల్ని నమ్మి దాదాపుగా 33,000 ఎకరాల భూములు అయితే రైతులు మనకు అప్పచెప్పారు. వాళ్ళ కోసం మనం ఏం చేయలేకపోయామని గత 5 ఏళ్ళు జగన్మోహన్ రెడ్డి నమ్మించి నట్టేట ముంచాడని చెప్పేసి ఆలోచించి అమరావతి రాజధాని ఏ విధంగా పూర్తి చేయాలనే కృతనిశ్చయంతో ఇక్కడ వర్క్స్ అయితే చేస్తూ ఉన్నారు. దానికి సంబంధించి ఇక్కడ సిఆర్డిఏ ప్రధాన కార్యాలయాన్ని నిర్మించే కాంట్రాక్ట్ అయితే కేపీసీ కన్స్ట్రక్షన్ వాళ్ళు అయితే దక్కించుకున్నారండి. వారికి సంబంధించినటువంటి ఆధ్వర్యంలోనే ఇక్కడ వర్క్స్ అనేవి జరుగుతూనే ఉన్నాయి. దాదాపుగా ఇక్కడ ఒక 500 నుంచి 1000 మంది దాకా పనిచేస్తున్నారని కూడా ఇక్కడ ఉన్నటువంటి కన్స్ట్రక్షన్ కంపెనీ వాళ్ళు అయితే చెప్తున్నారు. లేబర్ కావచ్చు, సూపర్వైజర్స్ కావచ్చు, టెక్నీషియన్లు కావచ్చు, ఇంజనీర్లు కావచ్చు, ఆ సైట్ ఇంజనీర్స్ కావచ్చు, మొత్తం అందరూ కూడా ప్రస్తుతం వర్క్ చేస్తున్నారు. ఎవరికి సంబంధించిన వర్క్స్ అయితే వాళ్ళు చేస్తూనే ఉన్నారండి. ఇంటీరియర్ వాళ్ళు ఇంటీరియర్ డిజైన్స్ చేస్తున్నారు, గ్లాస్ ఫిట్టింగ్ వాళ్ళు గ్లాస్ ఫిట్టింగ్స్ చేస్తున్నారు, అలానే టైల్స్ మార్బుల్స్ వేసేవాళ్ళు మార్బుల్స్ చేస్తున్నారు, అలానే మామూలుగా ఈ లేబర్ వర్క్ చేసేవాళ్ళు లేబరు, అలానే మామూలుగా ఇది ఏదైతే సిమెంట్ వర్క్స్ ఉన్నాయో అవి చేసేవాళ్ళు కూడా వాళ్ళు అన్ని రకాల వర్క్స్ అయితే ఇక్కడ సూపర్వైజర్స్ ఆధ్వర్యంలో నడుస్తున్నాయని మనకి ఇది ఇక్కడ కనిపిస్తూ ఉన్నారు చూడండి. ఆ వర్క్స్ని ఎవరైతే పర్యవేక్షిస్తూ ఉన్నారో వాళ్ళైతే ఇది ఇక్కడ ఉన్నారు చూడండి. వాళ్ళ ఆధ్వర్యంలో అయితే వర్క్స్ జరుగుతున్నాయి. నేను అడిగాను, కేపీసీ కన్స్ట్రక్షన్ వాళ్ళు ఈ వర్క్స్ని అయితే హ్యాండిల్ చేస్తున్నారండి. ప్రస్తుతానికైతే వాళ్ళ ఆధ్వర్యంలోనే ఈ వర్క్ నడుస్తుంది. మరికొద్ది రోజుల్లో అయితే ఈ భవనం అయితే నిర్మాణం కంప్లీట్ చేసుకుని ప్రారంభోత్సవానికి కూడా సిద్ధంగా ఉందని చెప్తున్నారు. నెక్స్ట్ ఏప్రిల్లో మోడీ గారు మరలా వచ్చి అమరావతిలో నిర్మాణాలు అయితే పునఃప్రారంభిస్తానికి శంకుస్థాపన చేయబోతున్నారని కూడా ఆ వార్తలు వస్తున్నాయి. చంద్రబాబు నాయుడు గారు దానికి సంబంధించి ఢిల్లీ వెళ్ళి ఇన్విటేషన్ కూడా ఇచ్చి వచ్చారని కూడా తెలుస్తూ ఉంది. ఆయన రాగానే దాదాపుగా 40,000 కోట్ల రూపాయలు పైబడి వర్క్స్ అయితే టెండర్లు అమరావతిలో పిలిచేయడం జరిగిందండి. దానికి సంబంధించి చాలా చోట్ల జంగిల్ క్లియరెన్స్ క్లియర్ చేశారు. ఇక్కడ చూసుకున్నట్లయితే యాక్చువల్గా గతంలో 2014 నుంచి 2019 మధ్యకాలంలో అయితే దాదాపుగా 1,00,000 మంది కార్మికులు అయితే ఇక్కడ వర్క్ చేశారండి. ఇక్కడ నివసిస్తున్నటువంటి వాళ్ళు చెప్పిన సమాచారం ప్రకారం విజయవాడలో బీసెంట్ రోడ్డు, కోటి రోడ్లు ఎలా ఉండేవో
గతంలో అయితే అమరావతిలో రోడ్లు అలా నిండిపోయి ఉండేయండి ఇక్కడ పనిచేయడానికి వచ్చిన కార్మికులతోటి. గత 5 ఏళ్ళు జగన్మోహన్ రెడ్డి ఇక్కడ ఉన్నటువంటి వ్యవస్థ మొత్తాన్ని నాశనం చేసి రాష్ట్రానికి అసలు రాజధాని అనేది లేకుండా చేసి చాలా భ్రష్టు పట్టించాడు. కానీ చంద్రబాబు నాయుడు గారు వచ్చిన 9 నెలల్లోనే అమరావతి రాజధానికి ఒక రూపురేఖలు తీసుకురావాలి, 2029లోపు ఈ రాష్ట్ర రాజధానిని అభివృద్ధి చేసి చూపించాలనే కృతనిశ్చయంతో ఆయన ముందుకెళ్తూ ఉన్నాడు. వచ్చి 9 నెలలు అయినా కూడా దాదాపుగా 40,000 కోట్ల రూపాయలు పైబడి పనులకి టెండర్లు పిలిచేసేశారు. అందుకు సంబంధించిన వర్క్స్ కూడా స్టార్ట్ చేశారండి. సో 24 గంటలు 24/7 అయితే ఇక్కడ వర్క్స్ జరుగుతున్నాయి. మీరు ఇక్కడ ఇంతకుముందు అసలు ఈ సిఆర్డీఏ భవనం అనేది ఇక్కడ కనిపించేది కదండి సీడ్ యాక్సెస్ రోడ్ నుంచి చూస్తే. అంటే అంతలా జంగిల్ పెరిగిపోయినటువంటి పరిస్థితి ఉండేది. దూరంగా చూడండి. ఇప్పుడు అనేది చుట్టుపక్కల ఏదైతే స్థలాన్ని అయితే జంగిల్ క్లియరెన్స్ చేసి నీట్గా చేశారండి. ఇదిగోండి ఇక్కడ ఏమన్నా ఆ రోడ్స్ కానీ నిర్మించడానికి ఇక్కడ కొన్ని కన్స్ట్రక్షన్ చేయడానికి మార్కింగ్ కూడా చేసి మీకు కనిపిస్తుంది. ఆ యూపీ బీహార్ నుంచి వచ్చినటువంటి కార్మికులు మీకు ఇక్కడ కనిపిస్తున్నారు. షిఫ్ట్లో చూడండి, లారీ కూడా ఏదో సామాన్ తీసుకుని రాజస్థాన్ నుంచి వచ్చినటువంటి రిజిస్ట్రేషన్ నెంబర్ లారీ అండి. సో కన్స్ట్రక్షన్ చేయడానికి సంబంధించినటువంటి మెటీరియల్, బ్రిక్స్ అన్నీ కూడా ఇక్కడికి తీసుకొచ్చారు. 24/7 షిఫ్ట్ల వైజ్గా ఇక్కడైతే కార్మికులు వర్క్ చేస్తున్నటువంటి మంచి రోజులు మరలా అమరావతి రాజధానికి వచ్చినాయి. అయితే కానీ జగన్మోహన్ రెడ్డి పని ఏదైతే ఉందో దానివల్ల కొన్ని 100,000 కోట్ల రూపాయల నష్టం అయితే ఖచ్చితంగా జరిగిందండి. మరి ఇప్పుడు ఆ నష్టాన్ని పూడ్చే బాధ్యత చంద్రబాబు నాయుడు గారు. ఎందుకంటే రాష్ట్రానికి అసలు రాజధాని చేశారు, తేలేదు. ఇప్పుడైతే ఏకంగా చూస్తున్నట్లయితే ఎన్నో రాష్ట్రంలో తెలుసండి. టెస్లాని కూడా రాష్ట్రానికి తీసుకురావడానికి చంద్రబాబు నాయుడు గారు నిర్మాణం చేసుకోవడం అనేది మీరు చూసే ఉంటారు. అదేవిధంగా ఇక్కడ నిర్మించడానికి కృషి చేస్తున్నట్టుగా కూడా తెలుస్తూనే ఉందండి. ఆయన మోడీ గారితో మాట్లాడాను, ఆ యూనివర్సిటీ ఇక్కడే నిర్మించాలని కూడా ఆయన మాట్లాడుతున్నట్టుగా మనకు తెలుస్తూ ఉంది. అలానే ఇక్కడికి వచ్చి వేల మంది, 1,00,000 మంది దాకా కార్మికులు వస్తారని అంచనా వేస్తున్నారండి. సో వారికి సంబంధించి వాళ్ళు ఉండడానికి షెల్టర్ కోసం షెడ్లు నిర్మించడం కానీ, వాళ్ళకి కావాల్సినటువంటి మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేసే ఆ పనిలో ఏవైతే టెండర్లు దక్కించుకున్నటువంటి కంపెనీస్ ఉన్నాయో కావచ్చు, మెగా ఇంజనీరింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వాళ్ళు కావచ్చు, కేపీసీ వాళ్ళు కావచ్చు, ఇలా ఏవైతే కంపెనీస్ ఉన్నాయో ఎన్సీసీ వాళ్ళు కావచ్చు, వీళ్ళందరూ కూడా వాటికి సంబంధించినటువంటి ముందస్తు పనుల్లో అయితే ప్రస్తుతానికి ఉన్నారు. సో త్వరలో అయితే రోడ్స్ ఏవైతే జంక్షన్స్, రోడ్స్, సీడ్ యాక్సెస్ రోడ్లు, అలానే అవుటర్ రింగ్ రోడ్ కూడా ఉందని చెప్తున్నారు, ఇన్నర్ రింగ్ రోడ్ ఉందని చెప్తున్నారు. అమరావతిలో ప్లాట్లు ఇవ్వడం కావచ్చు, వర్క్స్ ఇక్కడ చూసుకున్నట్లయితే